హాయ్, అందరికీ నమస్కారము. నేను ఇప్పుడు బియ్యపు పిండితో చెక్కలు చేసి చూపిస్తాను. ఏదైనా పండుగలు వచ్చినప్పుడు మంచిగా చేసుకొని తినొచ్చు. పిల్లలు స్కూల్లో పోయేటప్పుడు టిఫిన్ కానీ స్నాక్స్ కానీ షార్ట్ ఇంటర్వెల్ స్నాక్స్ పెట్టొచ్చు. మనం కూడా 4 గంటలకు టిఫిన్ చేయొచ్చు. చాయ్ తాగేటప్పుడు స్నాక్స్ తిని చాయ్ తాగినా నడుస్తుంది. బియ్యం పిండితో చెక్క మంచిగా చేస్తాను నేను. ఇప్పుడు శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, ఇప్పుడు ఓమ కడిగి పెట్టుకుంటే, ఇప్పుడు నువ్వులు వేయించి పెట్టిన నువ్వులు, ఇవన్నీ ఒంటికి మంచిది. నువ్వులు, ఓమ, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, ఇది పల్లీలు, ఆయిల్, నీళ్ళు పోసుకుంటా కలపాలి. పోయినా నన్ను పోయి రెండు నిమిషాలు పిండికి చిన్నగా ఇవ్వండి. ఈ సైజ్ ఇప్పుడు ఒక్కొక్క ముద్ద ఇంట్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి. పూరి టైప్ వచ్చేస్తుంది. ఇట్లా ఓకే. ఈ నూనెలో డీప్ ఫ్రై చేస్తే కర్ర ఉంటాయి. ఈ పండుగలు అప్పుడు ఎక్కువ చేసుకుంటాం. దసరా, దీపావళికి చేయాలి. దసరా, పెద్ద అమావాస్యకు, పిల్లల స్నాక్లకు, టైం పాస్ 4 గంటలకు చాయ్ ఎంబడి తినడానికి అవన్నీ పనిపిస్తాయి. ఈజీగా చేయొచ్చు. ఇట్లా ఒత్తి పెట్టుకోవాలి. ప్రెస్ చేసి ఒక్కొక్కటి ప్రెస్ చేసి ఇట్లా పెట్టుకోవాలి. మీరు బాగా ఆకలైనప్పుడు ఇది 2 గిన్నె కడుపు నిండుతుందమ్మా. ఎందుకంటే అంత సాఫ్ట్వేర్లు అయిపోయారు, అంత ఉద్యోగాలు పోతుంది. ఇవి తిన్నా కానీ అన్నం తిన్నట్టే ఉంటుంది. బయట చిరుగండి తినట్టు పొయ్యి వెలిగించుకొని కడాయి పెట్టాలి. కడాయిలో నూనె పోసుకోవాలి.
డీప్ ఫ్రైకి సరిపోయినంత కాదు. ఇలా కొంచెం అంతా పిండి వేసినామా అది పైకి వస్తే నూనె వేడైనట్టు. అది ఇంకా కిందికే ఉంది కాబట్టి నూనె కాలేదు. నూనెలా డీప్ ఫ్రై చేయాలి మంచిగా. కరకరలు ఆడుతూ ఉంటాయి మళ్ళీ బాగుంది. ఇట్లా పొంగుకుంటూ మంచిగా వస్తాయి. ఇట్లా సౌండ్ వస్తుంది. పల్లీలు పప్పులు మార్జిన్ కదా భలే టేస్ట్గా ఉంటాయి. కరకరలు ఆడుతాయి. దీని ఒకటి కొంచెం తింటా. బాగుంది. సాయంత్రం కూడా మీరు కూడా చేసుకోండి. సాయంత్రం ఏం పొద్దున టిఫిన్ నడుస్తాయి, స్నాక్స్ నడుస్తాయి, పిల్లలకు లంచ్ బెల్ స్టార్ట్ ఇంటర్వ్యూలో నడుస్తాయి. మీరు మామూలుగా చిరుకుంటున్నట్టు తినవచ్చు. ఏం లేదు, చాయ్ తాగి 2 రోజులు చాయ్ తాగితే నడుస్తుంది. బాగుంది, చాలా బాగుంది. మధ్య మధ్యలో పప్పులు పల్లీలు అవన్నీ వస్తుంది. క్రంచ్ క్రంచ్గా సూపర్ తినాము. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. బాగుంది. మరీ మరీ తినాలి, అంత బాగుంది. ఇంకేమేమి బియ్యం పిండి, కరివేపాకు కొంచెము, నువ్వులు కొన్ని, ఓమ కొంచెము, పల్లీలు కొంచెం వేయించిన పల్లీలు, కారము, పసుపు, అల్లం వెల్లిగడ్డ, ఉప్పు, కరివేపాకు సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం వేడి నూనె పోసి బాగా కలపాలి. గుర్తొచ్చేవారు కలిపిన తర్వాత గోరెచ్చని నీళ్ళు పిండిలో పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాలు నానబెట్టాలి, అంతే. రెస్ట్ ఇవ్వాలి పిండికి. అంటే చిన్న చిన్న గుంటలు చేసి రెడీ చేసి వేడి నూనెలు వేసేస్తే సరిపోతుంది. మంచి చెక్కలు తయారు రెడీ. ఇప్పుడు పెద్ద వస్తుంది, దసరా వస్తుంది, దానికి పనికి వస్తుందని మీకు చేసి చూపిస్తున్నాను. మంచిగా గిన్నెలు తెచ్చి పట్టించి పిండి చేసిన రొట్టెలు గంజిపల్లి పిండి కాదు, ఇంట్లో మర పట్టించి చేసుకుంటా పిండి. ఇది హెల్త్ మంచిది. షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ మంచిది. అప్పుడు ఇది తిన్న వాళ్ళకే బలం ఉంది మంచిగా. ఇప్పుడు అన్ని గోధుమ రొట్టెలు, బియ్యం రొట్టెలు అవి ఇది తింటున్నారు, అవి పండేవి. ఇవి తినాలి. పొద్దున్న వేసి ఇది తింటే మంచి 2 రొట్టెలు చేస్తే తినాలి. టిఫిన్లు తినొద్దు కదా. 2 జొన్న రొట్టెలు తింటే గాలి షుగర్ ఉన్న వీక్ ఉన్న సామాన్లు ఇది మంచిది.